కానీ 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనం చూసాం. మన సిబిఎన్పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. 8 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుడి వరకు జై అమరావతి అంటూ జెండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం మనందరం చూసాం. జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు. జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు. జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 2070 మంది రైతులు చనిపోయారు. సుమారుగా 3000 మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆ శంకుస్థాపన చేసింది ఎవరు? మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు. 1631 రోజుల పాటు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధాని నమో గారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇంకా అమరావతి అన్స్టాపబుల్. అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్గా జరిగిపోతుంది. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ప్రకాశం జిల్లాలో సిబిజీ ప్లాంట్, కర్నూలు హైకోర్టు బెంచ్, ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్తో జరుగుతాయి. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 8 లక్షల కోట్ల పెట్టుబడితో వాటి ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం, ఒప్పందాలు కుదిరించుకున్నాం. అంతేకాదు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. 5 ఏళ్ళలో ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. 2 పవర్ఫుల్ ఇంజిన్లు. ఒక పక్కన మన నమో, మరో పక్కన మన సిబిఎన్ గారు. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్, మన పవన్ అన్న. ఇంకా మనకి తిరిగే లేదు. నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రాన్ని కూడా ప్రధానమంత్రి గారు ఇన్నిసార్లు వెళ్ళింది లేదు. దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. ఎన్ని గ్రాఫిక్స్ చూపించాడు. ఇవాళ కూడా నిన్న గ్రాఫిక్స్ చూస్తున్నాను నేను. అద్భుతమైన గ్రాఫిక్స్. ఇది సెల్ఫ్ సస్టైన్ అంటున్నాడు. ఏముంది అక్కడ అమరావతి? రోజు మనం వెళ్ళొచ్చేదే కదా, మేము వెళ్తున్నాం కదా. దూరం ఉండోడి గ్రాఫులు చూసి కంగారు పడతాడేమో కానీ రోజు వెళ్తున్నాం కదా. మొన్న వర్షం పడితే ఏమైందండి అమరావతి? మొన్న వర్షాలు కురిసినప్పుడు ఏమైంది అమరావతి? మునిగిపోలా? కార్లు వెళ్ళడానికి ఆగిపోలా? ఏంటిది? సో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పి తీర్చిదిద్దలేక ఫెయిల్ అయ్యి అన్నీ తాత్కాలికంగా కట్టి, నేను తెలియకొడతానండి సెక్రటేరియట్ 11 అంతస్తులు వేయడానికి కావాల్సిన పునాదులు వేసామన్నారు. దాని మీద వేయొచ్చుగా. మళ్ళీ ఎందుకు కొత్తగా కడుతున్నారు? నాకు అర్థం కాలే. ఏం చేయాలి? ఇప్పుడు అసెంబ్లీ తాత్కాలికంగా కట్టారు, హైకోర్టు తాత్కాలికంగా కట్టారు, సెక్రటేరియట్ తాత్కాలికంగా కట్టారు, 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. మళ్ళీ పర్మనెంట్గా కడతారు. ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? తాత్కాలికంగా కట్టిని ఎందుకు తాత్కాలికంగా కట్టాలి? నువ్వు చేసిన తప్పేంటి? 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేసుకో, నీ కుమ్మడిగా ఉండొచ్చు అని చెప్తే అది వదిలేసి పారిపోయించావు కదా. నీ తప్పిదం కాదు అది, నీ దుర్మార్గం కాదు అది. నిన్ను తంతే ఇక్కడికి వచ్చావు కదా. నువ్వు ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలికం అని కట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఎవరు తప్పు చేశారు? ప్రజలు తప్పు చేశారు. నువ్వు తప్పు చేశావు. నువ్వు తప్పు చేసి కట్టుబట్టలతో వచ్చానంట. కట్టుబట్టలు ఎవరు రమ్మన్నారు? నిన్ను 10 సంవత్సరాలు అక్కడ రాజధానిగా ఉండమన్నారు. మిమ్మల్ని 10 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోమన్నారు. 2,500 కోట్ల రూపాయలు మేము ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. పోలవరం నిర్మాణం చేస్తామన్నారు. ఏదైంది ఒకటి చెప్పు? పోలవరం నిర్మాణం అయిందా? 2,500 కోట్లు మాత్రం ఇచ్చారు. పోలవరం నిర్మాణం కాలా? ప్రత్యేక హోదా రాలా? నువ్వు మాత్రం పారిపోయొచ్చావు అక్కడ తంతారని.
పారిపోయి ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలికం అని కట్టి డబ్బులన్నీ సర్వనాశనం చేసి ఇవాళ మళ్ళా అప్పుల కోసం ఎగబడతా ఉన్నాం. 52,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉందా ఇవాళ రాష్ట్రానికి? ఏదో కేంద్ర ప్రభుత్వం నీకు అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. గ్రాంట్ ఇచ్చారా? పోనీ గ్రాంట్ తెచ్చుకో. సో చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన అబద్ధాలు ఆడి అమరావతి పేరుతో ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. ఇది ఇవాళ కాకపోయినా అమరావతి రైతులకి, రాష్ట్ర ప్రజలకి, నలుచెరుగులా ఉన్న రాష్ట్ర ప్రజలకి, శ్రీకాకుళం దగ్గర నుంచి తిరుపతి, అనంతపురం అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తెలిసి వస్తుంది. అమరావతి సర్వస్వం అనుకోవటం చాలా తప్పది. ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది దుర్మార్గం కూడా అని సందర్భంగా చెప్పదలుచుకున్నాను.